హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఫిబ్రవరి నెలకు సంబంధించి ఏమేం పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, ఆ పథకాల ద్వారా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది, ఎన్ని పథకాలు ప్రారంభం కాబోతున్నాయి, కొత్త పథకాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అప్కమింగ్ స్కీమ్స్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు ఈ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క పథకం కింద 4,000 రూపాయలు లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు కూడా ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ నిధులతో పాటు మనకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తారు కాబట్టి మనకి 100% పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. కాబట్టి పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు మరియు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు మొత్తం 6,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ నెలలో విడుదలవుతాయి అంటే సమాచారం అండి. వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి 6,000 రూపాయలు జమ అవుతాయి అంటే సమాచారం. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 22వ విడత నిధుల కింద 2,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయించుకొని ఉండాలి అంతే సమాచారం అండి. ఈకేవైసీ పూర్తి అయి ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు జమ అవుతాయని అయితే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. కాకపోతే ఇంకా ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకోలేదో వారు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలు లేదా గ్రామ వార్డు సచివాలయం రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు వెంటనే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. అప్పుడే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులు అనేవి జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. వచ్చిన సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలకు సంబంధించి స్పోర్ట్స్ పింఛన్లకు దరఖాస్తులను విడుదల చేయడం జరిగిందండి. గ్రామ వార్డు సచివాలయంలో ప్రస్తుతం స్పోర్ట్స్ పింఛన్లకు దరఖాస్తులు జరుగుతున్నాయనే సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటాడో సో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్య కనుక ఉన్నట్లయితే వాళ్ళ భార్యకు వెంటనే పింఛన్ వచ్చేదాన్ని స్పోర్ట్స్ పెన్షన్ అని అనడం జరుగుతుందండి. సో ఎవరైతే స్పోర్ట్స్ పింఛన్లు కావాలనుకుంటున్నారో వారు వెంటనే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి దరఖాస్తు ఫామ్ అనేది ఫిల్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీరు ఈ యొక్క స్పోర్ట్స్ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు కనుక ఇప్పుడు స్పోర్ట్స్ పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ నెల చివరిలో స్పోర్ట్స్ పింఛన్లకు సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో ఆ దరఖాస్తులను వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాత వచ్చే మార్చి నెలలో యథావిధిగా ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. వెరిఫికేషన్లో ఎవరైతే అర్హులు అనేది రావడం జరుగుతుందో వారందరికీ మార్చి నెలలో ఈ స్పోర్ట్స్ పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా స్పోర్ట్స్ పింఛన్లకి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల పింఛన్లు ఈ ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. మార్చి 1వ తేదీ ఆదివారం రావడం జరుగుతుందండి. ఆదివారం రోజు గ్రామ వార్డు సచివాలయం సిబ్బందికి సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజు పింఛన్ల పంపిణీ నిలుపుదల చేయబోతున్నట్లయితే సమాచారం. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే పింఛన్లు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఎవరైతే పింఛన్లకు అర్హత కలిగి ఉంటారో వారి ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది అంతే సమాచారం అండి. సో ఓకేనా, సో ఈ విధంగా మార్చి 1వ తేదీన
పంపిణీ చేయాల్సిన పింఛన్లు ఒకరోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 28వ తేదీని పంపిణీ చేయడం జరుగుతుంది. 28వ తేదీ ఎవరైతే పింఛన్లు తీసుకోకుండా ఉంటారో వారిని దృష్టిలో పెట్టుకొని వారికి ఇంకొక అవకాశం ఇస్తూ మళ్ళా తిరిగి మార్చి 2వ తేదీ అంటే సోమవారం రోజు యథావిధిగా పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. ఈ విధంగా మార్చి నెల పింఛన్లు ఒకరోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 28వ తేదీ మరియు మార్చి 2వ తేదీ పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. ఈ విధంగా మార్చి నెల పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఒక రకంగా ఇది పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ముందుగానే పెన్షన్ అమౌంట్ అనేది అందడం జరుగుతుంది కాబట్టి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త పింఛన్లకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు దివ్యాంగులకు, క్యాన్సర్ రోగులకు ఈ కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో జిల్లా కలెక్టర్ మరియు ఇన్ఛార్జ్ మంత్రి కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఒక్కొక్క జిల్లాకు 200 కొత్త పింఛన్ల లెక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,600 కొత్త పింఛన్లు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. త్వరలోనే ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తులు అనేవి కూడా విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. ఒకవేళ కనుక దరఖాస్తులు విడుదల చేసినట్లయితే నేను వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. ఈ విధంగా 200 పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. త్వరలో ఈ కేటగిరీ వాళ్ళకి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇదేనండి ఇవాళ వీడియో టాపిక్ అయితే. ఈ విధంగా అప్కమింగ్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెలలో ఈ పథకాలు అనేవి ప్రారంభం కాబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. అందరికంటే మీరు ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.